అంబటి మురళి ఒక ప్రపోజల్ పెడుతున్నారు. నాగభూషణ్ గారు వినండి. అంబటి మురళి ఒక ప్రపోజల్ పెడుతున్నారు. ఒక నిమిషం వన్ బై వన్ అంటే ఒక నిమిషం ఆయన ఏదో ఒక ప్రపోజల్ పెడుతున్నారు. వీడియోలన్నీ రిలీజ్ చేసి మొత్తం లోపల ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి, బయట పెట్టినాయి, బయటకు తీసుకొచ్చినాయి, ఎన్ని వీడియోలన్నీ ప్రజల ముందు పెట్టండి అని అంటున్నారు. మీరు బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న వీడియోలన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటే సెలెక్టెడ్ వీడియోసే బయట పెట్టాలా? సార్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చట్టం తన పని చేస్తుంది. నెంబర్ 1. ఇందాక మీరు ఆయన ఒకటి అన్నాడు, ఎలక్షన్ కమిషన్ మర్చిపోతే మిగతా వాళ్ళందరూ ట్వీట్లు వేస్తున్నారు కదా వీడియోలతో. నేను అదే చెప్తున్నా, నన్ను బ్రేక్ అయినా పాకండి సార్. ఒక్క క్వశ్చన్, మీరు ఎంతో రజనీకాంత్ మీకున్న కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. మీరు అన్ని వండర్స్ చాలా మొద్దు సీన్ ఇంటర్వ్యూ చేశారు సార్. మీరు అది ఎక్కడ అప్పుడు ఆయన ఫరారీలో ఉన్నాడు, మిమ్మల్ని ఎవరైనా అడిగారా వచ్చి? అడిగారు. మేము ఆన్సర్ ఇచ్చాం. ఎలా ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ తీసుకున్నారు, ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి క్లియర్ కట్ గా అధికారికంగా నోటీస్ వచ్చింది. అధికారికంగా రిప్లై కూడా ఇచ్చాం, ఎంక్వైరీ కూడా అటెండ్ అయ్యాం. వైసీపీ తరపున నాకు అదే సార్, తెలుగుదేశం తరపున వారికి సామాన్యుడికి ఒకటే డౌట్ అండి. పారిపోతున్న వ్యక్తిని వీడియోలు మొత్తం బయట పెట్టాలి. మీ యొక్క జర్నలిజం ఒక భాగం అండి. ఎంతో మంది నక్సలైట్లు ఇంటర్వ్యూ చేసి వస్తారు మీరు అందరూ. 100% భాగం, కానీ ఆన్సర్బుల్ కూడా. మేము ఆన్సర్బుల్ కూడా. వీడియోలన్నీ బయట పెట్టడానికి చట్టానికి మేము చట్టానికి ఆన్సర్బుల్, మేము ఆన్సర్బుల్ గా ఉంటాము, బాధ్యతాయుతంగానే ఉంటాము. అంతేగాని తప్పించుకొని వేరే రకంగా రాంగ్ రూట్ లో వెళ్ళాం. ఎవరో కాదు సార్, ఆయన అసలు ఎదురుగా పగల కొడితే అది ఆయన కనపడతలేదు. మార్ఫింగ్ ఏమో టెస్ట్ చేయాలంట. ఈ లోపు ఫారిన్ పారిపోతే ఇప్పుడు మేము వెళ్ళి పట్టుకొని రావాలంట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పారిపోయారు. ఈ వీడియోలన్నీ బయటకు వస్తే వారి మీద కేసులు ముందు జాగ్రత్త గమనించుకోండి. రామకృష్ణారెడ్డి గారు ఎక్కడికి పారిపోరు, వారు చాలా ధైర్యశీలుడు. ఆయన అక్కడే ఉంటారు, వారేం నేరం చేయలేదు. ఒకటి మీరు ఒకటే చెప్పండి నాగభూషణ్ గారు. నాగభూషణ్ గారు, మీకు నాకు సంబంధించింది కాదు, రెండు పార్టీలకు సంబంధించిందే కాదు, ప్రజలకు సంబంధించింది. అన్ని వీడియోలు బయట పెట్టడానికి ఈ సందర్భంగా ఒక నిమిషం, మా పార్టీ నుంచి ఉత్తరం రాయిస్తాను అన్ని వీడియోలు. ఈ సందర్భంగా ఒక అప్పీల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లికి ఒక అప్పీల్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడున్నా టీవీలు చూడకుండా ఉండరు, ఫోన్లు లేకపోయినా టీవీ అయితే ఆన్ చేసుకొని ఉంటారు. ఈ సందర్భం చేద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీవీ చూస్తూ ఉంటే ఆయన ధైర్యంగా టీవీ9 ముందుకు వచ్చి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, లేకపోతే తన మీద ఆ వీడియో కరెక్ట్ అవునా కాదా, లేకపోతే ఆ వీడియో కరెక్ట్ అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా బయట టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎందుకు రిగ్గింగ్ చేస్తున్నారని ఈవీఎం ఎందుకు పగలగట్టాల్సి వచ్చింది, ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి దమ్ము ధైర్యం ఉంటే పిన్నెల్లి టీవీ9 ముందుకు రావచ్చు, వీడియో కాల్లో రావచ్చు, ఫోన్ కాల్లో రావచ్చు, కమ్యూనికేషన్ ఆయనకి టీవీ9కి సంబంధించిన కాల్ సెంటర్ లేకపోతే మా గెస్ట్ కోఆర్డినేటర్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే ఆయన డైరెక్ట్ మాట్లాడతానంటే మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కమాన్.